మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. 16,000 ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము తీసేస్తామని చెప్పేసి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ రాజకీయాల కోసం నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని బలి చేసేటటువంటి పరిస్థితిని మానుకోవాలని పరచూరి రాజేంద్ర, RYSF రాష్ట్ర అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం నాడు ఎన్నికల సందర్భంగా యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పేరులో 16,300 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి 110 రోజుల కాలంలోనే భర్తీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 241 కేసులు వేసి డిఎస్సి జరగకుండా నిరుద్యోగులు ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల కుయుక్తులు జరిగినప్పటికీ కూడా ఒక పక్క కోర్టును కన్విన్స్ చేసుకుంటూ న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా 110 రోజుల కాలంలోనే చాలా పారదర్శకంగా ఈ జాబ్ దీనికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘనత టీడీపీ ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దక్కుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ అయిపోయి ఉద్యోగాలు భర్తీ అయిపోయిన 7 నెలల కాలం తర్వాత ఏదో క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందనేటువంటి పేరుతో అనేక రకాల అభ్యర్థులను అయోమయానికి గురి చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎప్పటికైనా డిఎస్సి చేస్తున్నటువంటి అవాస్తవాలని మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. 16,000 ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము తీసేస్తామని చెప్పేసి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ రాజకీయాల కోసం నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని బలి చేసేటటువంటి పరిస్థితిని మానుకోవాలని, లేదంటే ఈ 16,000 మంది టీడీపీకి సంబంధించి క్యాంపెయినర్లుగా తయారై రేపొద్దున ఈ పార్టీ అధికారంలోకి రాకుండా నడిపిస్తారని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. నమస్కారం అందరికీ. నా పేరు యాసన్. ఇటీవల మెగా డిఎస్ 2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ టీచర్ గా ఎంపిక కావడం జరిగింది. రీసెంట్ గా మెగా డిఎస్ మీద ఎన్నో అవాస్తవాలు అనేవి వస్తున్నాయి. తర్వాత దుష్ప్రచారాలు ఇట్లాంటివన్నీ చేయడం సరైన పద్ధతి కాదు. ఎన్నో కోర్టు కేసులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా అత్యంత పారదర్శకంగా గవర్నమెంట్ అనేది మాకు ఈ ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎటువంటి రూమర్స్ లేవు. చాలా పారదర్శకంగా ఈ ఉద్యోగాల ద్వారా మేము నియమించబడ్డాము. అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి కొత్తగా నియమించబడిన ఉపాధ్యాయులకి ఆందోళన కలిగించడం సరైన పద్ధతి కాదు. ఎన్నో సంవత్సరాల కష్టఫలితం ఈ ఉద్యోగం సాధించడం. దాదాపు నేనైతే 3 సంవత్సరాలు ఉద్యోగం కోసం చదివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. అనవసరమైన దుష్ప్రచారాలు చేసి మా కొత్తగా నియమించబడిన అలాంటి ఉపాధ్యాయులందరికీ ఆందోళన కలిగించి లేనిపోయి ఊహాగానాల యొక్క దుష్ప్రచారాలను చేయడం సరికాదు. అందరికీ నమస్కారం సార్. నా పేరు భాగ్యవి, మా చిత్తూరు జిల్లా. మెగా డిఎస్సి 2025-26 లో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళు డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది దానిలో ఎంత మాత్రం కూడా వాస్తవం అనేది లేదండి. మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది విజయవాడలో జరిగింది. చాలా సార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే సరిగ్గా ఆడారు, వెరిఫికేషన్ అనేది చాలా కరెక్ట్ గా జరిగింది. ఎవరైతే నిజాయితీగా ఆడారు, ఎవరికైతే సర్టిఫికేట్లు కరెక్ట్ గా ఉన్నాయో వాళ్ళకి మాత్రమే జాబులు అనేది రావడం అనేది జరిగింది. అంతేగాని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఇవంతా చాలా తప్పండి. ఇలాంటి ప్రచారాలంతా దీంట్లో ఎలాంటి నిజము లేదు. మాకు చాలా సంతోషంగా ఉంది మాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం అనేది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఏ డిఎస్సి లో కూడా ఇన్ని స్పోర్ట్స్ కోటాలో ఇన్ని జాబ్స్ అనేది రాలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంతమందికి ఒకేసారి స్పోర్ట్స్ కోటాలో ఇంతమంది జాబ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. అంతేగాని ఏదో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చినారు అనేది మాత్రం చాలా తప్పు సార్. అంతేగాని మేము ఎంతో కష్టపడి ఆడి అన్ని సర్టిఫికేట్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్న తెలుసుకున్న తర్వాతే మాకు జాబ్ ఇవ్వడం జరిగింది సార్. అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు మాత్రం చేయదండి సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు శ్రీ కవిత, మా చిత్తూరు జిల్లా. ఈ మెగా డిఎస్సి 2025లో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం జరిగింది. దానికి మేము సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే లోకేష్ సార్ గారికి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా అవాస్తవమైనటువంటి ప్రచారాలు వస్తున్నాయి. వార్తలు ఏమనంటే స్పోర్ట్స్ కోటాలో ఇలాగా డబ్బులు ఇచ్చి
జాబులు కొనుక్కున్నారు, ఇలా ఉన్నారు అనేసి అంటున్నారు. ఇది చాలా తప్పండి. ఈ మెగా డిఎస్సి ఎలా జరిగిందంటే ఇంకా ఉన్న వాళ్ళకి అన్ని సర్టిఫికేట్లు కానీ ఏ టు జెడ్ ఒకటికి చాలా సార్లు వెరిఫికేషన్ జరిగి మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అలాంటివన్నీ చాలా తప్పండి. నా పేరు పవిత్ర. నేను గుంటూరు వాస్తవ్యురాలని. నేను నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ మరియు నేషనల్ మెడలిస్ట్ ని. నా గేమ్ వచ్చేసి జిమ్నాస్టిక్స్. ఇందులో నేను 4 స్కూల్ గేమ్ నేషనల్స్, 1 జూనియర్ నేషనల్, 1 సీనియర్ నేషనల్, 4 ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలు ఆడాను మరియు సౌత్ జోన్ లో 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. గత ఏడాది జరిగిన మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రిటర్న్ టెస్ట్ లో ఏ అవకతవకలు లేకుండా ఎంపిక కాబడ్డాను. దీనికి గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు షేక్ యాసిన్. 2025 డిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది. నేను ప్రస్తుతం జెపిహెచ్ శనగలపాడు పెనుగంచిప్రోలు మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో నేను జాబ్ చేస్తున్నాను. ట్రంపోలిన్ జిమ్నాస్టిక్స్ లో వరల్డ్ కప్ ఆడాను 2022లో. అలానే నాకు నేషనల్ గేమ్స్ లో గోల్డ్ వచ్చింది. అలానే నాకు సీనియర్ నేషనల్స్ లో కూడా గోల్డ్ వచ్చింది. ఈయన మెరిట్ ద్వారా అలానే జివో నెంబర్ 4 3% హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. నాకు ఈ జీవోని ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు రమాదేవి దాసరి. నేను జెడ్పీహెచ్ఎస్ గురిజాలలో బయాలజికల్ సైన్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యాను సార్. నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ని. సో చాలా మంది ఇది బోగస్ అని అంటున్నారు. అదేవిధంగా ఇది ఏమి అలాంటిది ఏం కాదు సార్. నేను చాలా జెన్యూన్ గా జరిగింది. అదేవిధంగా మేము ఎటువంటి ప్రలోభాలకు లోబడలేదు సార్. అలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి పెద్ద అవకాశం ఇచ్చింది సార్. సో అందుకు మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నా పేరు విరోతి ఆనంద్. నేను గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం పొంది ఉన్నాను. అయితే 2025 మెగా డిఎస్సి ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. నేను ప్రస్తుతం రావుకొత్త మండలం కొత్తకోట గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను. మెగా డిఎస్సి పై వస్తున్న అసత్య ప్రచారాలని ఎవరూ నమ్మవద్దు. మెగా డిఎస్సి ప్రక్రియ మొదలుకొని నియామకం పొందేంత వరకు కూడా ప్రభుత్వ అధికారులు ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి మోసాలకు తావు లేకుండా మమ్మల్ని మాకు పూర్తి సమాచారం ఇస్తూ మమ్మల్ని ముందుండి నడిపించడం జరిగింది. మెగా డిఎస్సి నిర్వహించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి, అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సియాద్రి మంజీరా శ్వేత. గవర్నమెంట్ హై స్కూల్ కొయ్యూరులో స్కూల్ అసిస్టెంట్ హిందీగా రీసెంట్ గా జరిగిన మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యానండి. ఈ మా డిఎస్సికి వచ్చేసరికి మెగా డిఎస్సి 2025 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో గానీ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ లో గానీ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ లో గానీ చాలా ఫెయిర్ గా చేశారండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే ఒక సర్టిఫికేట్ లేకపోయినా తిరిగి వెనక్కి పంపించారండి. అంత జెన్యూన్ గా చేశారండి. సో ఈ మధ్య వస్తున్న వార్తల్లో మేము చూస్తే ఇది మెగా డిఎస్సి 2025 ఎగ్జామ్ అనేది చాలా అన్ఫెయిర్ గా ఉందని అంటున్నారు. ఇది వింటే మాకు చాలా మానసికంగా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి మేము చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఎగ్జామ్ డేట్ పడగానే చదువుకొని ఎగ్జామ్ కొట్టామండి. కొన్ని వేల మంది రాస్తే అంతమందిలో సెలెక్ట్ అయ్యామండి. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఇది అన్ఫెయిర్, సరిగ్గా జెన్యూన్ గా జరగలేదంటే మాకు చాలా బాధగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జేజీ నాయుడు. రీసెంట్ గా జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా సెలెక్ట్ అయ్యాను. సో రీసెంట్ గా మనం వింటున్న విధాంతులన్నీ కంప్లీట్ గా అవ్వాలండి. నేను ఎంతో కష్టపడి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా జాబ్ మానేసి కష్టపడి చదివి మేము ఉద్యోగం కొట్టినప్పుడు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం అనేది మమ్మల్ని చాలా మానసికంగా వేధిస్తున్నాయండి. దయచేసి ఇలాంటి వదంతులు ఏమి నమ్మొద్దండి. మేము ఈ డిఎస్సి అనేది 100% పారదర్శకంగా జరిగింది. మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పులిగా నవమని. నేను ఈ మెగా డిఎస్సి 2025లో ఎడ్జిటి టీచర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఈ మధ్యన మెగా డిఎస్సి 2025 మీద చాలా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ చాలా పారదర్శకంగా జరిగింది. ఎందుకు అంటే మేము ఎంతో కష్టపడిన కష్టానికి మాకు ఫలితాలు అనేవి దక్కాయి. ఈ విధంగా డిఎస్సి 2025 మీద దుష్ప్రచారాలు చేయడం అనేది మన ఒక విద్యా వ్యవస్థకే అపహేళన కాదు, మా 16,000 మంది ఉపాధ్యాయులుగా తయారైనటువంటి మా విద్యార్థుల కష్టాన్ని మొత్తాన్ని కూడా అపహేళన చేసినట్టు అవుతుంది. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం శ్రావణి. నేను ఇటీవల గవర్నమెంట్ నిర్వహించిన మెగా డిఎస్సి 2025లో
ఎంపిక కాబడ్డాను. ఈ మెగా డిఎస్ అనేది సిబిటి ద్వారా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంతో పారదర్శకంగా జరిగింది. అలాగే వెరిఫికేషన్ కూడా ఎంతో పారదర్శకంగా జరిగింది. మేము ఎవరైతే ఈ డిఎస్సీలో ఎంపిక కాబడి ఉపాధ్యాయులు నియమింపబడ్డామో మేమందరం కూడా ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించాము. అయితే ఇటీవల కాలంలో మీడియాలో ఈ డిఎస్సీ అనేది సరిగా నిర్వహించలేదనేసి రకరకాల అసత్య ప్రసారాలు అనేవి చేస్తున్నారు. వీటి వల్ల ఎవరైతే మేము కష్టపడి ఉద్యోగం సాధించామో మాలో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లేకుండా తీవ్రమైన ఆందోళన కలిగేలా ఈ వాక్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ డిఎస్సీ మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఆ ప్రచారాలు మానుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కే శిరీష. కర్నూలు డిస్టిక్ నుంచి బాస్కెట్బాల్ రిప్రజెంట్ చేశాను. నేను 12 నేషనల్స్ ఆడాను. దాంట్లో నాకు 3 మెడల్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ గేమ్స్ లో మెడల్, మరి ఉమెన్ నేషనల్స్ లో మెడల్, ఫెడరేషన్ కప్ లో మెడల్ ఉంది. నేను 3% రిజర్వేషన్ ద్వారా మెగా డిఎస్సి 2025లో నేను ఎస్ఏపిఈగా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏదైతే రూమర్స్ వస్తున్నాయో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మేము ఈ 3% రిజర్వేషన్ వల్ల మేము ఎంతో లాభం పొందాము. ఇలాంటి రూమర్స్ వల్ల మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్, మేము డిస్టర్బ్ అవుతున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయొద్దండి. ఈ ఉద్యోగం ఇచ్చినందుకు మా ఫ్యామిలీ తరఫున, నా తరఫున చంద్రబాబు నాయుడు సార్కి, నారా లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, మరి మన శాప్ చైర్మన్ అయిన రవి నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్, నా పేరు ఎం వెంకటేష్. నేను కొత్తగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటాలో ఎల్సిటీగా రిక్రూట్ అయ్యాను. నేను వర్క్ చేస్తున్న స్కూల్ పేరు వచ్చేసి టైలర్పేట మున్సిపల్ హై స్కూల్, నర్సాపురం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. నా గేమ్ వచ్చి వాలీబాల్. నేను యూనివర్సిటీ ఆడాను. నేను ఇలా స్పోర్ట్స్ కోటాలో ఎల్సిటీగా రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే వాస్తవాలు ఏంటంటే, దుష్ప్రచారాలు ఏం జరుగుతున్నాయంటే, ఈ స్పోర్ట్స్ కోటా మెగా డిఎస్సి 2025 బ్యాచ్ వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయిన వాళ్ళు, వీళ్ళకి షాప్ అకాడమీలో మాకు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్ జరిగింది. అయితే స్పోర్ట్స్ కోటాలో ఈ షాప్ అకాడమీలో వెరిఫికేషన్ జరగడం వల్ల ఏంటంటే, వీళ్ళు అనేది ఏంటంటే, వీళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చుకొని ఆ యొక్క పోస్టులను కొనుక్కోవడం జరిగింది. వెరిఫికేషన్ లో కూడా నకిలీ సర్టిఫికేట్స్ చూపించి, నకిలీ సర్టిఫికేట్స్ ఆధారంగా అవి నకిలీ సర్టిఫికేట్స్ కాబట్టి వీళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ పోస్టులను వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏనదండి, అవన్నీ వాస్తవాలు అయితే కాదు. మాకు జెన్యున్ గానే మా యొక్క ప్రతిభ ఆధారంగానే జెన్యున్ గానే మాకు ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందరం కూడా ఎవరికి మనం ఒక పైసా కట్టింది లేదు సార్. మన హార్డ్ వర్క్ మీదే వచ్చింది ఈ జాబ్. మనం ఎవరికైనా కట్టున్నామంటే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నాము. ఆ హార్డ్ వర్క్ దానివల్ల దాదాపు 2018లో మా బాబు గారు పెట్టిన డిఎస్సీ 2 మార్కులు జాబ్. అయినా కూడా నేను ఆ రోజు నుంచి దాదాపు 6-7 సంవత్సరాలు కష్టపడి చదివి 17 ఉద్యోగాలు ఉంటాయి హిందీ డిపార్ట్మెంట్ లో. 2వ ఉద్యోగం నాకు వచ్చేసారు. అది రావడానికి కేవలం హార్డ్ వర్క్ చేశారు. పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకుంటే మన పైన నిందలు వేయడం, రాజకీయాలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షాలకి మా కష్టాన్ని మీ స్వార్థం కోసం అనవసరంగా మా మీద బురద జరుగుతూ మా శ్రమను మీరు అవమానిస్తూ ఉన్నారని అంటే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. సో మాటలతో కాదు, ఖచ్చితంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లోనే రిజల్ట్ చూపిస్తాం. నిరాధారమైన ఆరోపణలు చూపిస్తూ, లేనిపోని అబద్ధాలు చెప్తూ ఈ 16,000 మంది కుటుంబాల ఉసురు మీరు పోసుకోవద్దండి. ఆ ఫీజు కట్టడానికి లేకపోతే చుట్టాల దగ్గర తీసుకొని అప్పులు చేసి ఎగ్జామ్ రాసి నేను థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నానండి. ఇంత చేసి మేము జాబ్ కొట్టే పేపర్ లీకేజ్ అంటారా, మేము ఇంట్రెన్స్ ఎగ్జామ్ లో 4 సార్లు రాసామని, 4-5 సార్లు రాసి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకింగ్ లోనే తెచ్చుకున్నాం. ఇలాంటి ఏ మాత్రము లీకేజ్ లేని సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసి వస్తేనే పేపర్ లీకేజ్ అంటే ఇలా పేపర్ రాసి వచ్చింటే డిఎస్సి చెప్పేవాళ్ళు. ఈ రాజకీయ ప్రయోజనాల కోసము మా టీచర్ వ్యవస్థ మీద గుర్తు చల్లద్దండి దయచేసి. నేను ప్రాణం పెట్టి చదివిన 4 గంటలు మాత్రమే నిద్రపోయాము. కొత్త సంవత్సరం ఎవరైనా చెప్తున్నాను కూడా నేను 4 గంటలు మాత్రమే నిద్రపోయాను.
నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. నేను ఇలా 2025 మెగా డిఎస్సి నుండి స్పోర్ట్స్ కోటా నుండి ఎగ్జిట్గా జాబ్ రావడం జరిగింది. నేను సౌత్ జోన్ అండ్ అండర్ 19 నేషనల్స్ వాలీబాల్ గేమ్ నుండి మెడల్ సాధించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా తారతమ్యం లేకుండా పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి మాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క మధ్యవర్తికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇలా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా యొక్క ధన్యవాదాలండి. నా పేరు చిలకమేలి మహాలక్ష్మి. 2025 మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో టీచర్ జాబ్ వచ్చింది. నేను ప్రస్తుతం పాలమండలం కలవపూడి జడ్పీహెచ్ పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను జాతీయ స్థాయిలో సీనియర్ ఉమెన్స్ విభాగంలో ఆడాను. నేను ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మెరిట్ ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం నాకు టీచర్ జాబ్ ఇచ్చింది. ఈ టీచర్ జాబ్ ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు సతీష్ కుమార్. నేను ఉండేది విశాఖపట్నం. జెడ్పీహెచ్ హై స్కూల్ చింతపల్లిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నేను 2025 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా విభాగంలో నాకు ఉద్యోగం అనేది వచ్చిందండి. నేను చేసిన స్పోర్ట్ ఏమొచ్చి ట్రైథ్లాన్, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్. ఇది ఆల్మోస్ట్ 2.5 hours ఈవెంట్ అండి. ఇది ఆ రోజు మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ ఉద్యోగాలు అనేవి స్పోర్ట్స్ కోటాలోని రావడం అనేది జరిగింది. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, మన స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన శాప్ చైర్మన్ రవి నాయుడు గారికి కూడా మేము చాలా చేతులు జోడించి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు కాబట్టి మాకు ఆ ఉద్యోగాలు ఆ టైంలో మాకు పర్ఫెక్ట్ గా వచ్చాయి. నా పేరు కుంజా సీతారాముడు. ముచ్చాలపల్లి జడ్పీహెచ్ఎస్ మొగల్తూర్ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నందు పీడీగా విధులు నిర్వహిస్తున్నాను. విలువిద్య నందు గోల్డ్ మెడల్ సాధించినందుకు మెగా డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా నందు జెన్యూన్ గా ఉద్యోగం రావడం జరిగింది. కావున మన ప్రియతమ ముఖ్యమంత్రి వారికి మరియు స్పోర్ట్స్ కోటా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఏం శివకుమార్. మాది సత్యసాయి జిల్లా తిరుమల మండలం గుంటూరు గ్రామం. నేను ఒక సాఫ్ట్బాల్ క్రీడాకారుని. నేను దాదాపు దగ్గర 30 నేషనల్స్ ఆడాను. అందులో 20 సబ్ జూనియర్ నేషనల్స్ 20 ఆడాను. 10 సీనియర్ నేషనల్స్ ఆడాను. ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% 3% చేసి మెగా డిఎస్సిలో 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ. మాది గుంటూరు డిస్టిక్. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మెగా డిఎస్సిలో నాకు పీడీ పోస్ట్ వచ్చిందండి. నా గేమ్ వచ్చి టైక్వాండో. నేను నేషనల్ గేమ్స్ ఆడాను. దానికి జెన్యూనిటీ మొత్తం తీసుకున్న తర్వాతే నాకు ఈ స్పోర్ట్స్ మెరిట్ ఇచ్చారండి. ఆ స్పోర్ట్స్ మెరిట్లో నాకు ఈ పీడీ పోస్ట్ వచ్చిందండి. కానీ ఈ స్పోర్ట్స్ వెరిఫై చేసే దాంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు. అంతా ఫెయిర్ గానే జరిగిందండి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. మాది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం. నేను రీసెంట్గా జరిగిన 2025 మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటిగా సెలెక్ట్ అవడం జరిగింది. నేను ప్రజెంట్ వర్క్ చేస్తుంది వేలేరుపాడు మండలం కొయిదా ఎంపీపీఎస్ కొయిదా స్కూల్లో చేస్తున్నానండి. నాకు ఈ పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో రావడం జరిగింది. యాక్చువల్గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ లెవెల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది. తర్వాత డిగ్రీ అయిన తర్వాత నేను సచివాలయంలో జాబ్ చేశాను మహిళా పోలీసుగా. 2025లో ఇలా మెగా డిఎస్సి జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఈ గవర్నమెంట్ అనేది 3% అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి మెరిట్ సర్టిఫికేట్ ఉందో స్పోర్ట్స్ లో వాళ్ళకి డిఎస్సి వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఆధారంగా పోస్ట్ ఇస్తానని చెప్పేసి నేను పేపర్లో ఒక క్లిప్పింగ్ చదివాను. చదివిన తర్వాత ఇదేదో మంచి అవకాశం అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో నాకు ఎక్కడ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంతగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. నేను చాలా చోట్ల ఆడాను కానీ అవి ఎక్కడ ఆడటం వరకే పరిమితమై ఏంటి ఎక్కడ ఉపయోగపడవా అనుకునే దాన్ని మధ్యలో ఒక్కొక్కసారి. కానీ మనం పడ్డ కష్టం ఎక్కడికి పోదనేది నాకు ఈ రోజు లైవ్ లో నాకే తెలిసింది. సో నేను అప్పుడు ఆడింది నాకు ఇక్కడ యూజ్ అవుతుందని నాకు అనిపించి నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత కొన్ని డేస్ కి నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఇలా మీరు విజయవాడలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రావాలి, సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే కావాలనేది ఆ సర్టిఫికేట్స్ ని తీసుకురావాల్సిందిగా అని ఆ మెసేజ్ వచ్చింది నాకు. సో మెసేజ్ వచ్చిన తర్వాత నేను వాటిని అన్నింటినీ రెడీ చేసుకుని
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి విజయవాడలో నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే అప్లై చేశారో అంతమంది యొక్క నేమ్ బోర్డ్ లో ఫ్రంట్ డిస్ప్లే చేశారు. చాలా క్రౌడ్ రావడం జరిగింది. బట్ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా క్లియర్ గా క్లీన్ గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ బోర్డు మంచిగా నిర్వహించిందండి అక్కడ. సో అక్కడ మాకు ఏం చెప్పారంటే వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2-3 స్పెల్స్ లో జరుగుతుందమ్మా ఈ వెరిఫికేషన్. ఎవరికి అన్యాయం జరగకుండా అంతా ఎవరైతే జెన్యున్ గా ఆడారో వాళ్ళ పేరు మాత్రం వచ్చేలాగా మీకు ఒక ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి మేము ఆన్లైన్ లో పెడతాము. ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది, ఎక్కడ ఆఫ్లైన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు అని చెప్పారు. సో ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి వదిలేరు. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే అబ్జెక్షన్స్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది. అప్లై చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అటెండ్ అయిన వాళ్ళ అందరి పేర్లు కూడా ఆ యొక్క ప్రైమరీ లిస్ట్ లో అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు. అది అప్లై చేసిన వాళ్ళే కదా, అప్లై చేయని వాళ్ళైనా సరే ఒక పర్సన్ కి సంబంధించి అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. ఈ యొక్క ప్రాసెస్ అయింది. అబ్జెక్షన్స్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఎవరి పేర్లు వచ్చినాయి ఈ అబ్జెక్షన్స్ లో అంతా మళ్ళీ వెరిఫై చేశారు. సాప్ వాళ్ళు 2-3 టైమ్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరి సర్టిఫికేట్ అయితే జెన్యూన్ ఉందో వాళ్ళని మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో అనేది మేము పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం కానీ ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ లేకపోయినా అలాంటి వాళ్ళ పేర్లు అనేది పక్కకు తీసేసి అన్ని సర్టిఫికేట్స్ జెన్యున్ గా ఉండి అంతా క్లియర్ గా ఉన్న వాళ్ళని మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో అనేది పెట్టడం జరిగింది. దాంట్లో నా పేరు చూసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రెసెంట్ రూమర్స్, డబ్బులు తీసుకుని ఇచ్చారు పోస్ట్ ఇలా అని. నేను అప్పుడు అప్లై చేసిన దగ్గర నుంచి ఇలాంటి రూమర్స్ చాలా విన్న తర్వాత స్పోర్ట్స్ కోటా అంటున్నారు, ఎగ్జామ్ లేదంటున్నారు, ఇలా ఏమన్నా జరుగుద్దేమో అనుకున్నాను. కానీ అదంతా అబద్ధం అండి. మా జిల్లాలో 13 మంది సెలెక్ట్ అయ్యాం. 13 మంది కూడా జెన్యున్ గా ఆడిన వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఏ టైంలోనైనా మేము చూపించగలం ఆ సర్టిఫికేట్స్. నమస్కారం అండి, నా పేరు వెంకట్, మాది కర్నూలు జిల్లా. మొన్న జరిగిన మెగా డిఎస్సిలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ సెలెక్ట్ కావడం జరిగిందండి. అయితే ఈ మధ్య కాలంలో మెగా డిఎస్సి మీద అప్పుడు జరిగిన సెలక్షన్ ప్రాసెస్ మీద సరిగ్గా అవగాహన లేకుండా కొంతమంది ఏవేవో అపోహలు సృష్టిస్తున్నారండి. అయితే మొన్న సెలెక్ట్ అయిన నాలాంటి వాళ్ళు ఎంతో మంది, అందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు మెగా డిఎస్లో. కొంతమంది ఈ రిజర్వేషన్ సిస్టమ్ అంటే సెలక్షన్ లిస్ట్ ప్రాసెస్ సరిగ్గా అర్థం కాక, ఈ హారిజెంటల్ పద్ధతి అంటే ఏందో తెలియక, సరిగ్గా అర్థం చేసుకోలేక కొంతమంది ఈ మధ్య బార్డర్లో పోయిన వాళ్ళకు బాధ ఉంటుంది. ఎందుకంటే 2019లో బార్డర్లో మిస్ అయినప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాం. అదే ఈసారి మళ్ళీ నోటిఫికేషన్ వెళ్ళిపోదాము అని. అయితే ఆ నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయింది, బాగా స్ట్రగుల్స్ అనుభవించాం, మొత్తానికి జాబ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఉండే అభ్యర్థులకి, బార్డర్లో మిస్ అయిన అభ్యర్థులందరికీ నెక్స్ట్ డిఎస్ ఉంది. అనవసరంగా కొంతమంది మాటలు నమ్మి మీరు మీ శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని కష్టపడి నెక్స్ట్ డిఎస్లో వెళ్ళిపోదామనే ఆలోచన లేకపోకుండా కొంతమంది మాటలు నమ్మి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ హారిజెంటల్ రిజర్వేషన్ పద్ధతి మీకు తెలుసు, అర్థమైనప్పటికీ కొంతమంది వ్యక్తుల వల్ల మనం వెళితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో మీరు రాంగ్ గైడెన్స్ గా వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పండి. అనవసరంగా మీరు ఇప్పుడు బార్డర్లో మిస్ అయిన వాళ్ళే నెక్స్ట్ డిఎస్ లో టాప్ ర్యాంక్ వచ్చేది. ఇప్పుడు అలా మిస్ అయిన వాళ్ళే 2000 ఇప్పుడు వచ్చిన మెగా డిఎస్ లో టాప్ వచ్చినవి. కాబట్టి మీరు అపోహలను ఏవి నమ్మొద్దండి. నమ్మి అనవసరంగా ఇంకో డిఎస్సిలో మీకు జాబ్ వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. కాబట్టి డిఎస్సి అపోహాలని ఎవరు నమ్మొద్దండి. కొంచెం క్లారిటీగా ఆలోచించండి. మీకు గవర్నమెంట్ ఉదాహరణకి ఇప్పుడుండే గవర్నమెంట్ విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్ పెడుతుంది, ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నా పేరు గోలపల్లి కిరణ్ కుమార్. నేను ఎంపీపీఎస్ నాయకులగూడెం ఉక్నూరు మండలం ఏలూరు జిల్లాలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్లో నేను స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సంపాదించాను. నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్లో సర్టిఫికేట్ కలిగి ఉన్నాను. నేను పూర్తి మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం సంపాదించడానికి అవకాశం కలిగించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.